ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తిరువన్నమలై పోతున్నాం అనమాట. అక్కడ కనిపించేది అది సెంటర్ అనమాట, ఆర్చ్ అది. అక్కడ డ్రాప్ చేశారు బస్సు వాళ్ళు. ఇక్కడ నుంచి 2.2 కిలోమీటర్స్ ఇలా ఈ డైరెక్షన్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వెళ్ళేసి మనము ఇప్పుడు స్నానం చేసేసేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. వెళ్దాం ఫ్రెండ్స్. ఎక్కడైనా చూడాలి బాతింగ్ ఫెసిలిటీ చూసేసేసి స్నానం చేసేసి ఇంకా స్టార్ట్ చేయాలి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక్కడ ర్యాపిడో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నైట్ ఇప్పుడు 4 అయింది ఫ్రెండ్స్, అయినా ర్యాపిడో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. 4 గంటల వర్క్ చేసి ఎప్పుడైనా వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. ఇటు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దారి, దిస్ వే. దగ్గరలోనే హోటల్స్ అండ్ డార్మెటరీస్ ప్లస్ ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయన్నమాట. యూటిలైజ్ చేసుకోండి ఫ్రెష్ కానానికి. సో గుడికి పక్కనే ఇక్కడ చెప్పుల స్టాండ్ ప్లస్ లగేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ లగేజ్ ఇంకా స్లిప్పర్స్ పెట్టేసేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదక్షిణ. ఇంకా చూద్దాం ఎంత టైం అవుతుంది. ఇప్పుడు 5 అయింది. 5 o'clock వెళ్ళి మార్నింగ్. చల్లగా ఉంది, చక్కని చంద్రుడు, చల్లగా ఉంది వెదర్. వెళ్దాం, ఎంత టైం పడుతుందో చూద్దాం. సో జనాలు అయితే కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చూడాలి. అసలైన జనాలు పొద్దున కనిపిస్తారు దర్శనానికి పోయేటప్పుడు. ఇప్పుడు కనపరారు అందరూ. ఇప్పటికి గిరి ప్రదక్షిణ చేసేసేసి నిద్రపోతూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ చేయడం చాలా బెస్ట్. మంచిగా నిద్రపోవచ్చు నైట్, ప్లస్ బాగా చేయొచ్చు. వెళ్దాం. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసింది. ఇదే అనమాట గిరి ప్రదక్షిణ ప్లాను. సో టోటల్ 14 kilometers ఇంకా ఉంది, వెళ్ళాలి. నెక్స్ట్ ఈజ్ అగ్నిలింగం. వచ్చేసామన్నమాట రమణాశ్రమం దగ్గరికి. అక్కడ కనిపించే గేటే అనమాట రమణాశ్రమము, చాలా ఫేమస్ ఇక్కడ. మెడిటేషన్కి వెళ్దాం మళ్ళీ తర్వాత. వెళ్దాం లోపలికి. టెంపుల్ ఉంటుంది రమణ మహర్షిది అంటే. సో ఇదే అనమాట మెడిటేషన్ హాల్. లోపలికి వెళ్దాం. లోపల మెడిటేషన్ చేసుకుంటారు చాలామంది, చాలా ఫేమస్ అనమాట. సో మనం ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం బ్యాక్ సైడ్లో ఇది ఉంటుంది అనమాట, విరూపాక్ష కేవ్. ఈ టైమింగ్ చూసుకోండి, 5 to 12 వరకు ఓపెన్ అనమాట మార్నింగ్. తర్వాత 2 to 5:30. సో పైకి వెళ్దాం. దగ్గరే 1.4 kilometers. వెళ్దాం. రూట్ అంతా ఇలా ఉంటుంది. సో అరుణాచలం స్థల పురాణం ఏంటంటే, ఒకసారి బ్రహ్మ విష్ణువు నేనే గొప్ప అని ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షం అయ్యి ఒక అగ్నిస్తంభం లాగా, ఒక పెద్ద జ్యోతి స్తంభం లాగా అక్కడ కొలువైతాడు అనమాట. సో శివుడు ఏం చెప్తాడంటే, దీనికి ఆది అంతం కనుక్కోండి స్తంభానికి అంటారు అనమాట. సో బ్రహ్మ విష్ణు ఇద్దరు ట్రై చేస్తారు, ఎవరు కనుక్కోలేకపోతారు. సో లాస్ట్కి వాళ్ళు శివుడే గొప్పవాడని నిశ్చయించుకుంటారు అనమాట. సో అప్పుడు వాళ్ళిద్దరు రిక్వెస్ట్ చేస్తారనమాట, శివుణ్ణి ఇక్కడే ఒక స్తంభంలాగా భూమి మీద ఉండిపోవాలని. సో అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, పెద్ద స్తూపాన్ని ఒక కొండ రూపంలో మారుస్తాడు అనమాట. అందుకనే దీనికి అరుణాచలం అని పేరు వచ్చింది అనమాట. సో ఇది మామూలుగా ఉన్న స్థల పురాణం షార్ట్ ఫామ్లో. ఇక్కడ ఉన్నది స్కందాశ్రమం అనమాట. సో ఇక్కడికి వచ్చింది. 8:30కి ఓపెన్ అవుతుందంట ఇది. సో ఇప్పుడు 7 అయింది. సో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ టైం ఉంటే వస్తా, మళ్ళీ ఎక్కుతా కొండ. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది అనమాట. సో వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ, సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. సో ఇది తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్ వ్యూ కోసమైనా. లెట్స్ గో. కంటిన్యూ చేద్దాం మనం గిరి ప్రదక్షిణ. మామూలుగా ఇది కొండ చుట్టూ తిరగాలన్నమాట. మనం కొండ ఎక్కేసాం, మళ్ళీ ఇది కొండ చుట్టూ తిరుగుతాం, మళ్ళీ గుడికి వెళ్తాం. మనం రమణాశ్రమం వెళ్ళేసేసి ఇంకొండ ఎక్కేసేసి ఇంకా వచ్చేసేసి మళ్ళీ ఇంకా గిరి ప్రదక్షిణ రూట్లోకి వచ్చేసాం అనమాట. ఇంక వెళ్ళాలి. సో ఇప్పుడు మనం యమలింగం రీచ్ అయ్యాము. వెళ్ళి దర్శనం చేసుకుందాం, ఇంకా గిరి ప్రదక్షిణ షార్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ప్రజెంట్ సూర్యలింగంకి వచ్చాము. లోపలికి వెళ్దాము, దర్శనం చేసుకుందాము. సూర్య భగవానుడు దీన్ని ఇక్కడ స్థాపించారనమాట. సో నౌ వీఆర్ ఎట్ వరుణ్ లింగం. ఇంకా నాకు తెలిసి ఉంటుందేమో 7-8 kilometers. టైం
9:15 అయింది. చాలా టైం పడింది ఏందో మనకు కొండకి కొండ దిగాం కదా, టైం ఎక్కువ పడింది. సో వెళ్ళి దర్శనం చేసుకొని, సో ఇప్పుడు వాయులింగం దగ్గరికి వచ్చాము. వెళ్దాము, దర్శనం చేసుకుందాము. ఇక్కడ దర్శనం ప్రదక్షిణ కంటిన్యూ చేద్దాం. మధ్యాహ్నం పట్టపగటి వేళ 12 అయింది. దోవలు తీరుతుంది అట్లనే, కాలు సర్ర అంటున్నాయి. జాగింగ్ చేస్తున్నా, లేకుండా కష్టం. వెళ్దాం, కొద్ది దూరం ఉంది. సో ఇది వచ్చేసేసి లాస్ట్ టెంపుల్ అనమాట గిరిప్రదక్షిణలో, ఈశాన్యలింగం. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వి విల్ గో టు ద మెయిన్ టెంపుల్, శాంక్టమ్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. మధ్యాహ్నం పట్టపగటి వేళ అనమాట, 12:30 అయింది. ఇంకా కిలోమీటర్ పోవాలి. మామూలుగా లేదు, ఎండ సర్ర అంటుంది అసలుకి, దోవలు తీరుతుంది అసలుకి. వెళ్దాం, దేవుడు ముఖ్యం, గుడి ముఖ్యం. సో ఆల్మోస్ట్ గుడి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా దాటిపోవాలా, ఇంకా రన్నింగ్ ఉంది మంది. వెళ్దాం. మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యామన్నమాట. కొద్ది దగ్గరే అది రాజగోపురము. వెళ్దాం, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా ఎంటర్ అయినాం టెంపుల్ లోపలికి. మంది ఫ్రీ దర్శనం. వెళ్దాం, వెళ్ళి దర్శనం చేసుకుందాం. రాజగోపురం నుంచి ఎంట్రన్స్ ఇలా పోవాలన్నమాట. ఇదే క్యూ. వెళ్దాం. క్యూ లైన్ అనమాట. కొద్దిగా ఇక్కడ ఖాళీగా ఉంది, లోపల ఫుల్ ఉంది అంటున్నారు భక్తులు. వెళ్దాం. అదిగో ఆ నుంచి రష్ అయింది. అదిగో. సో మనం రాజగోపురం నుంచి వచ్చినాం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ గేట్ సైడ్ నుంచి కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నారు డైరెక్ట్ భక్తులు. వెళ్దాం. సో 50 రూపీస్ దర్శనం ఎందుకు పోలేదంటే నా దగ్గర క్యాష్ లేదు. క్యాష్ అంతా అయిపోయింది. ఫోన్పేనే ఉంది, ఫోన్పే యాక్సెప్ట్ చేయన్నారు. అందుకని ఫ్రీ దర్శనం పోతున్నా. దేవుడు ఎట్లా పిలుస్తే అట్లా పోతాం భయ్యా. మంది ఏముంది, అంత నిమిత్రం మాత్రం మనం. సో మన దర్శనం అయిపోయింది అనమాట. ఇదే ఎగ్జిట్. అండ్ ఇంకా బయటికి వెళ్తున్నా. వెళ్ళి అన్నదానానికి వెళ్ళాలి, వెళ్ళి తినాలి. లెట్స్ గో. మనకి ఇక్కడ ఎగ్జిట్ అయ్యే దారిలోనే ఉంటుంది అన్నమాట అన్నదానము. అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, దారిలోనే ఉంటుంది పెద్దగా. ఇక్కడ ఈజీగా అనుకుంటారు అనమాట అన్నదానాన్ని. సో వెళ్దాం. ఈ వేటో ఎగ్జిట్ ఉంది కదా, దీని అవతల అనమాట. అక్కడ వేటో అన్నదానం అని ఉంటుంది. వెళ్దాం. ఫ్రైడే వస్తే ఇలా ఉంటుంది అన్నమాట. టైమింగ్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 7. సో ఈస్ట్ సైడ్ అనమాట, ఈస్ట్ గేట్ సైడ్. సో ఇక్కడ క్యూ ఉంది, ఆ క్యూ లైన్లో నిలబడాలన్నమాట. వెళ్దాం. ఈ అన్నదానం ఒక కెపాసిటీ వచ్చేసేసి 50 to 70 పీపుల్ అంట. సో ఇక్కడ 100కు పైగా ఉన్నారు. సో మనమైతే చేయలేము. సో బయటికి వెళ్ళి తినేద్దాం. సో చూసుకొని తినండి వచ్చినప్పుడు. తక్కువ ఉంటే వెళ్ళండి, లేకుంటే లేదు. 1 hour నుంచి ఉన్నారంట లైన్లో. అవ్వదు ఇది. ఈరోజు బయటికి వెళ్ళేసి బయట తినేద్దాం.